సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో మాజీ సీఎం కేసీఆర్ చికిత్స పొందుతున్నారు. 2 రోజులుగా నీరసంగా ఉండటంతో కేసీఆర్ ను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ కి షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని వైద్యులు వెల్లడించారు. సోడియం లెవెల్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాస్పిటల్ కొచ్చి తండ్రిని పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే చికిత్స పొందుతున్న అధినేతను పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కేసీఆర్ ను చూడడానికి పలువురు నాయకులు వెళ్తూ ఉన్నారు. సో వాళ్లతో ఆయన ఒకటే మాట అంటున్నారు, తెలంగాణ అభివృద్ధి ఎలా సాధ్యము, అలాగే నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఇలా చాలా రకాలుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఆయన హాస్పిటల్లో ఉండి కూడా అక్కడికి వచ్చినటువంటి పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్లతో తెలంగాణ గురించే చర్చిస్తూ ఉన్నట్టుగా సమాచారం. సో ఆయన చూస్తూ ఉంటే విజువల్స్ లో కొంత యాక్టివ్ గానే ఉన్నారు. ఆయన పూర్తి ఆరోగ్య సమాచారం ఏంటి, డాక్టర్లు ఏం చెప్తున్నారు? రోజా, కేసీఆర్ ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా తెలంగాణ రాష్ట్ర సంక్షేమం చుట్టే కేంద్రీకృతమై ఉంటుందని మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రుజువు చేసుకున్నారు. దానిలో భాగంగా నిన్న కేసీఆర్ కొంత నీరసంగా ఉండడంతో యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అయితే అక్కడ వైద్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కొన్ని టెస్టులు చేశారు. అయితే జనరల్ చెకప్లో భాగంగా రెగ్యులర్గా కూడా నెలకొకసారి ఆయన ఏఐజీ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి సోమాజిగూడ యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అయితే వెళ్ళినప్పుడు జనరల్ చెకప్లో భాగంగా టెస్టులు చేసినప్పుడు అందులో కొన్ని లోపాలు గుర్తించారు. ముఖ్యంగా కేసీఆర్కి ఈసారి షుగర్ లెవెల్స్ పెరిగాయని, సోడియం లెవెల్స్ తగ్గాయని చెప్పేసి ఆ రిపోర్ట్స్లో వచ్చింది. సో అప్పుడు వైద్యుల సలహా మేరకు నిన్న రాత్రి కేసీఆర్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే అడ్మిట్ కావాలని చెప్పడంతో ఆయన రాత్రి సోమాజిగూడ హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు కూడా సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా కేసీఆర్ను పరామర్శించేందుకు వెళ్లారు. ఉదయం 9:30 ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని చూసేందుకు హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని అడిగి తెలుసుకున్నారు. దాని తర్వాత ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన తండ్రి కేసీఆర్ను చూసేందుకు వెళ్లారు. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఏముల ప్రశాంత్ రెడ్డి, దాని తర్వాత మిగిలిన కొందరు నేతలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా కేసీఆర్ను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో యాక్చువల్గా కేసీఆర్ కొంత నీరసంగా ఉండడంతో డాక్టర్లందరూ కూడా చూసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత వెళ్ళండి అని వచ్చిన వారికి సూచన చేయడం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం దీన్ని చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, జస్ట్ షుగర్ లెవెల్స్ మాత్రమే పెరిగాయి, అవి కూడా కంట్రోల్ అవుతున్నాయి, సోడియం లెవెల్స్ తగ్గాయి కాబట్టి సో అవి కూడా పెంచే ప్రయత్నంలో భాగంగా నాలో ఇబ్బంది ఏం లేదు, చాలా యాక్టివ్గా ఉన్నానని చెప్పేసి కూడా ఆయన ఒక డాక్టర్లను కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా మనకు సమాచారం. అంటే ఏంటి, ఆ డాక్టర్లకి ఒక ఏమైనా హాల్ అందుబాటులో ఉంటే నాకు ఏర్పాటు చేయండి, వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో నేను మాట్లాడేది ఉన్నదని చెప్పేసి అక్కడున్న డాక్టర్కి చెప్పడంతో వెంటనే పక్కన ఉన్నటువంటి ఒక హాల్ ఏర్పాటు చేశారు. ఆ హాల్లో కేసీఆర్ కూర్చొని అక్కడ వచ్చినటువంటి ఎవరైతే కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నేతలు, వారితో కులంకషంగా కేసీఆర్ చాలా విషయాలు మాట్లాడినట్టు కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత రైతులకి ఎరువులు అందుతున్నాయా లేదా, సాగునీరు ఏ విధంగా ఉంది, కృష్ణా జలాలకు సంబంధించి ప్రస్తుతం శ్రీశైలంలో ఎన్ని అడుగుల మేర నీరు ఉన్నది, దాని తర్వాత
సాగర్కి ఎన్ని రోజులలో నీళ్లు వస్తాయి, సాగర్ నుంచి మనకి ఎడమ కాలువకి ఎప్పుడు నీళ్లు అందుతాయి, ఈ యొక్క ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా నల్గొండ ఖమ్మం రైతులు ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటారు కాబట్టి తక్కువ సమయంలోనే వస్తుందా లేకపోతే ఏమైనా లేట్ అవుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలను అడిగి కూడా తెలుసుకున్నారు. దాంతో పాటుగా ఖచ్చితంగా జూలై నెల నుంచి మనం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. అందుకు సన్నద్ధం కాండి, నియోజకవర్గాల వారీగా సభలు సమీక్షలు పెట్టండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలన పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చాలా స్పష్టమైంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఆదరించేందుకు మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి సో అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి కాబట్టి అందుకు క్యాడర్ను సన్నద్ధం చేయండి అని చెప్పేసి కూడా నేతలకు కేసీఆర్ సూచన చేసినట్టు మనకి సమాచారం. దాంతో పాటుగా యాక్చువల్గా జూన్ నెలలోనే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు అదేవిధంగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ మొదటిగా భావించింది. అయితే జూన్ నెలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు పార్టీకి ఎదురైనాయి. అంటే ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏంటి, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరు కావడం, దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరు కావడం, తర్వాత ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ విచారణకు హాజరు. సో ఇవి ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి సో ఖచ్చితంగా జూలై నెల నుంచి పార్టీ కమిటీల పైన అదేవిధంగా సభ్యత్వం పైన ఫోకస్ చేయాలని చెప్పేసి అక్కడున్న నేతలకు కేసీఆర్ సూచన చేశారు. సో అందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా దానికి అంగీకరించి ఖచ్చితంగా జూలై నెలలోనే పార్టీ కమిటీలు సభ్యత్వం పైన ప్రత్యేక ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆ విధంగా ఫోకస్ చేస్తే మాత్రం స్థానిక సంస్థలు ఒకవేళ నోటిఫికేషన్ వెంటనే ఆగస్టులో వస్తే వెంటనే పెండింగ్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ లేట్ అవుతుందని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కమిటీలు కూడా ఇప్పుడే జూలై నెలలో చేసే అవకాశం ఉంది. అయితే ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటిన తర్వాత నూతన కమిటీలపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. నేను చాలా యాక్టివ్ గా ఉన్నాను, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నేను రెగ్యులర్ గా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి వస్తాను. నెలకు ఒకసారి ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మీరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వాలని చెప్పేసి అక్కడున్న నేతలని అందరినీ కూడా ఉత్తేజపరిచి ఉత్సాహపరిచి ఆయన చాలా యాక్టివ్ గా మాట్లాడి అందరిని కూడా ధైర్యం చెప్పినట్టు కూడా మనకి సమాచారం. రోజా, రైట్, థ్యాంక్ యూ సైదులు.